క్రీస్తుని ఆరాధించుట. సరే, దేవుడు తన కుమారుడు అంటే తనకు మారుగా, తనకు మారుడు తన బదులుగా తన కుమారుడిని పంపించాడు అంటే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు అన్నిటినీ సృష్టించాడు. దేంతో సృష్టించాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో కలుగును గాక అనుకుంటా వచ్చాడు. కలుగును గాక అంటూ వచ్చాడా లేదా? ఏమేం కావాలని చెప్పాడు? ఏం కలగాలి? వెలుగు కలగాలి. ఫస్ట్ ఏం కలిగింది? వెలుగు కలిగింది. తర్వాత వెలుగు కలిగి దేవుడు విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినము అయింది. మొదటి దినం ఏమైంది? వెలుగైంది. రెండవ దినం ఏమైంది? చూడండి, అక్కడ 6వ వచనం. విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. సృష్టి అంతటిని దేంతో చేశాడు? మాటతో మాత్రమే చేశాడు. కానీ మనిషిని దేంతో చేశాడు? తన పనితో చేశాడు. కూర్చొని దేవాలయం ఎంత బాగా కట్టారు. అంతకంటే బాగా దేవుడు మనిషిని తన చేతితో తయారు చేశాడు. మనం తయారు చేసిన చిన్న వంట అయినా, మనం తయారు చేసే ఏ వస్తువైనా అంటే మనకు ఎంతో ఇష్టం. దేవుడు తను ఎంతో ఇష్టపడి మనిషిని తయారు చేశాడు. చేసి అతని ముక్కులో ఏముందాడు? జీవవాయువు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవవాయువు? దేవుని నోటి. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇస్తే ఆ దేవుడు ఆ మనిషి ఏం చేశాడంటే, మనిషి ఆదాము అవ మాత్రమే తప్పు చేయలేదు, ఆదాము కూడా తప్పు చేశాడు. ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళిద్దరు దారి తప్పారు. దారి తప్పితే దేవుడు అన్ని ఇచ్చిన దేవుడు చివరికి తన కుమారుని ఎందుకు పంపించాడు? తనను తానే ఎందుకు పంపించాడు? తన ఆత్మనిచ్చాడు. మరియమ్మ గర్భాన దేవుణ్ణి పుట్టించాడు. ఆ యేసు ప్రభువుని ఎందుకు పంపించాడు? ఆ మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ. తను సమస్తాన్ని ఇచ్చాడు మనిషి కోసం. అన్నీ ఇచ్చాడు. మనిషి పుట్టక ముందే మనిషి కోసం అన్నీ ఇచ్చాడు. భూమిని ఇచ్చాడు, కింద పైన నీళ్ళనిచ్చాడు, వెలుగునిచ్చాడు. సమస్తాన్ని ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆదాము ఏ పేరు పెడితే అదే వాటికి పేర్లు అయ్యాయి. అంత ప్రేమించిన దేవుడిని వదిలేసి ఆ మనిషి చనిపోయాడు. ఆ చనిపోయిన మనిషిని బ్రతికించడానికి, ఆ పాపంలో నుంచి బయటికి తీసుకురావడానికి, దట్ ఈస్ ద క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇచ్చేది అని అర్థం. దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎందుకంటే అంత ప్రేమగా ఎంత అందంగా సృష్టించాడు ఆదాముని. ఆ తర్వాత
పాపంలో పడి తన స్వరూపాన్ని సమస్యలన్నింటినీ పోగొట్టుకున్నాడు. అలాంటి ఆదాం కోసం దేవుడు యేసు ప్రభుని ఇస్తే యేసు ప్రభు కూడా తన స్వరూపాన్ని సొగసు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరికి తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఇవ్వడం అంటే అది. ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర చాలా చక్కగా ఉన్నాం, అందరికీ అన్నీ ఉన్నాయి, కాళ్ళు చేతులు. నేను ఇప్పుడు 10,000 రూపాయలు మీకు ఇస్తాను. చికెన్ వేలు పోషిస్తారు ఎవరైనా? కట్ చేసి 1,00,000 ఇస్తా. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన బిడ్డల దేవుడు ఆయన సృష్టించాడు కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. అదే క్రిస్మస్ సందేశం మనం కూడా ఇవ్వాలి. కనీసం మనం పక్కన వాళ్ళని ప్రేమించాలి, ద్వేషించకూడదు. ఏమి ఇవ్వకపోయినా మనం పక్కన వాళ్ళ కోసం ఏమి ఇవ్వకపోయినా అన్నీ ఇస్తూ ఉంటాం. ఏమి ఇస్తూ ఉంటాం అంటే ఉదయం లేచినట్టు నుంచి తిట్లు, శాపనార్థాలు. ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, 2-3 కూర్చున్నాం అనుకోండి, ఆ 2-3 మాట్లాడుకోరు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. మనం ఏమి ఇవ్వాలి పక్కన వాళ్ళకి? కనీసం ప్రేరణ ఇవ్వాలి. ఉదయం లేచి సాయంత్రం దాకా రోజుకి 24 గంటలు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కంటే మనం బిజీ. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక గుడికి పోయి ప్రార్థన చేస్తారు. అది నిజమైన అబద్ధమైన. కనీసం మనం అది కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నాము. అయితే అది మీకు చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. ఎవరైనా అలా ఉంటే నాలాగా ప్రతి ఒక్కరి కోసం కనీసం కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని ఉంటుంది. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని ఉంటుంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ఆ అన్నం తినేటప్పుడు, ఆ నీళ్లు తాగేటప్పుడు, లేదా గుడికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ పరీక్షించుకోవాలి? దేవుడు ఎందుకు వచ్చాడు? అంత గొప్ప దేవుడు కేవలం తన మాట చొప్పున మనం మాట్లాడితే కనీసం మన మాట మనమే వినం. మన పిల్లలు అసలే వినరు. పక్కన వాళ్ళు ఏమంటారు? మనం చెప్తే ఇది చేయలేదు, ఇది చెప్తే అది చేయలేదు, వాడంతా వీడింతా. దేవుడు ఎవరిని ఏమీ అనలేదు. దేవుడు ఎవరిని కోపడలేదు. యేసయ్య భూమి మీద ఉన్నంత కాలము కనీసం గాలిని, జలాన్ని గద్దించాడు, కానీ ఏ మనిషిని గద్దించలేదు. నా పని చేయొద్దు, వెళ్ళి వెంటనే దేవాలయానికి వెళ్ళు, దేవునికి కానుకలు ఇవ్వు, మీ పదగారిని ప్రేమించండి. ఇదే క్రిస్మస్ సందేశం. ఇదే క్రిస్మస్ సందేశము. మనకి మనం పరీక్షించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? కనీసం మన కోసం మనం ప్రేయర్ చేసుకుంటున్నామా? మన బిడ్డల కోసం చేస్తున్నామా? దేవుడు అంత గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే కేవలం తన మాట చెప్తే సముద్రం ఆగిపోయింది. యోనాను మింగినటువంటి చేప 3 దినాలు యోనాన్ని కాపాడింది. ఆయన చనిపోలేదు. అలాంటి గొప్ప దేవుడు మనిషికి మాత్రం మన కోసం, నా కోసం, నీ కోసం మాత్రం తన ప్రాణాన్ని పెట్టడానికి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మనకి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మనకి అన్నం, పానం, వస్త్రాలు, మంచి మంచి పండుగలు ఇలాంటివి ఎన్నో ఇవ్వడానికి మాత్రమే వచ్చాడు. ఏమీ తీసుకెళ్ళలేదు దేవుడు. ఏం తీసుకున్నాడు మన దగ్గర నుంచి? మన పాపాలను మాత్రమే తీసుకెళ్ళి ఆ శిలువలో వాటిని కొట్టివేసి మనల్ని పవిత్రులు చేసి ఆయన ఉండే దగ్గర మనం ఉండడానికి అక్కడ వెళ్ళి మన కోసం అనేకమైనటువంటి అందమైనటువంటి స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి కోసం అని. మనం ఈ క్రిస్మస్ రోజు మన ప్రార్థనలు మన వాళ్ళ కోసం, మన కోసం, మన కుటుంబం కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం
మన సంఘ కాపుల కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన నాయకుల కోసం కనీసం మనం ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు ఎంతో మంది భక్తులు ఎంతో డబ్బుని దేవునికి ప్రచారం కోసం తన ప్రాణాలను, తమ యొక్క జీవితాలను, తమ గృహాలను, సంఘ కాపర్లు మన కోసం ఎంతో మంది ప్రేర్ చేస్తున్నాం. కాబట్టి ఇదే క్రిస్మస్ సందేశం. మనం ఈ రోజు నుంచి ఆ దేవాది దేవుని కోసం, మన కోసం దేవుడు వెళ్తూ ఏమంటాడు? నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. సో మన కోసం ఏడవాలి. ముందు మన రక్షింపబడటం కోసం, మన బిడ్డలు రక్షింపబడటం కోసం ఏడవాలని, ఈ బాల్యం మొత్తం యేసు వైపు చూడాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శుభదినం జరుపుకున్నటువంటి మనందరం ఈ సంఘం కోసం ప్రార్థన చేయాలని, వచ్చే నాటికి అనేకులు దేవుని వైపు తిప్పబడాలని, మనము, మన ఆరోగ్యాలు, మన పిల్లలు, మన ఇళ్ళు అన్ని బాగుండాలని ఆ దేవుడు మీ అందరికీ అలాంటి ఆశీర్వాదాలు తయారు చేయాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఎన్ని బాధలు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలా, ఏడుస్తూ ఉండాలా? సంతోషంగా ఉన్నారా అందరూ? ఎవరన్నా తిడితే ఏం చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఎవరన్నా కొడితే ఏం చెప్పాలి? దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పాలి అని తెలియజేస్తూ, మీరు అందరూ ఎందుకు దిగులుగా ఉన్నారో ఎంతో మరి హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.